వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని ఇంకో హెల్తీ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ కేక్ రెసిపీలో ఎటువంటి మైదా చక్కెర యూజ్ చేయలేదు, ఇంకా ఓవెన్ తో పని లేకుండా స్టవ్ మీదే ఈజీగా హెల్తీగా చేసేయచ్చు. ఈ చాక్లెట్ రాగి కేక్ రెసిపీ పిల్లలు ఇంట్లో తినటానికైనా సరే లేదంటే స్నాక్ బాక్స్ లోకైనా సరే బాగా యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా రాగి చాక్లెట్ కేక్ ని ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా వీడియో అయితే చూసేద్దామండి. వెడల్పటి బౌల్ తీసుకొని అందులో రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఒక కప్పు పెరుగు వేసేసాక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి విస్కర్ తోటి ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. ఇలా అంతా కలిపేసాక ఇందులోనే 3/4 కప్పు వరకు బెల్లం పొడి కానీ లేదంటే బ్రౌన్ షుగర్ ని గ్రైండ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చండి. బెల్లం పౌడర్ వేసేసాక అరకప్పు వరకు మెల్ట్ చేసిన బటర్ కానీ లేదంటే నెయ్యి లేదంటే వంటకు వాడే నూనెని యూజ్ చేసుకోవచ్చండి. వంటకు వాడే నూనె యూజ్ చేస్తున్నట్టయితే అందులో ఎటువంటి ఫ్లేవర్ లేకుండా నార్మల్ గా ఉన్నది యూజ్ చేయాలండి. ఇందులోనే రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలని 1/4 కప్పు వేసేసాక విస్కర్ తోటి ఒకటే డైరెక్షన్ లో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కేక్ ఎప్పుడు చేసినా సరే అన్ని కూడా రూమ్ టెంపరేచర్ లో ఉండేలా చూసుకోవాలండి. ఇందులో ఏ ఐటమ్ చల్లగా ఉన్నా సరే బటర్ వేయగానే అది కొద్దిగా హార్డ్ గా అయిపోయినట్టు అయిపోతుంది. అందుకే అన్ని కూడా రూమ్ టెంపరేచర్ లో ఉన్నవి మాత్రమే యూజ్ చేయాలి. బెల్లము పాలు అంతా కూడా బాగా కలిసేలా కలిపేస్తే బ్యాటర్ కలర్ ఇలా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది. ఇందులోనే అరకప్పు వరకు రాగి పిండి వేసుకోవాలండి. ఇందులో రాగి పిండి వాడినట్టు కొంచెం కూడా తెలియదండి, టేస్ట్ బాగుంటుంది. అరకప్పు రాగి పిండితో పాటు అరకప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి. మొత్తం రాగి పిండితోనే కేక్ చేస్తే కొద్దిగా హాట్ గా అవుతుంది కాబట్టి అందులో సగం గోధుమ పిండి సగం రాగి పిండి యూజ్ చేస్తున్నామండి. చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకోవా పౌడర్ ని 1/4 కప్పు వేసేసాక బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకుని విస్కర్ తోటి అంతా కలిసేలా ఒకటే డైరెక్షన్ లో కలిపేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా కలిపేసాక బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు 6 ఇంచెస్ ఉన్న కేక్ టీన్ తీసుకొని దానికి బటర్ పేపర్ లేదంటే కొద్దిగా నెయ్యిని అప్లై చేశాక కేక్ బ్యాటర్ అంతా వేసేసుకుని కేక్ ఎప్పుడు చేసినా సరే మెజరింగ్ స్పూన్స్ యూజ్ చేస్తూ మెజరింగ్స్ కరెక్ట్ గా ఫాలో అయితే కేక్ రెసిపీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. మెజరింగ్స్ ఎంత కరెక్ట్ గా వేస్తామో కేక్ బేక్ అయిన తర్వాత టూత్ పిన్ తో కూడా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. టూత్ పిన్ కి కేక్ బ్యాటర్ తడిగా స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తే ఇంకో 10 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయితే కేక్ ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. స్పాచులాతో ఈవెన్ గా వచ్చేలా ఒకసారి స్ప్రెడ్ చేసేసాక సన్నగా చాప్ చేసుకున్న ఆల్మండ్స్ కానీ లేదంటే ఇంట్లో ఉండే పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ లేదంటే చాకో చిప్స్ కానీ స్ప్రింకిల్ చేసేసుకోవచ్చండి. నేనైతే సన్నగా చాప్ చేసిన ఆల్మండ్స్ ని కేక్ బ్యాటర్ మీద మొత్తం అంతా కూడా వేసేసానండి. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి కానీ లేదంటే ఏదైనా ప్యాన్ కానీ పెట్టేసి అడుగంతా కూడా కొద్దిగా సాల్ట్ వచ్చేలా స్ప్రెడ్ చేసేసుకుని ఏదైనా స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేశాక మూత తీసేసి కేక్ టీని పెట్టి ఆవిరి బయటికి రాకుండా మూతను క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో స్టవ్ మీద గంట పాటు కుక్ చేసుకోవాలండి. అదే ఓవెన్ లో అయితే 180 డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ చేసుకుని 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. స్టవ్ మీద కుక్ చేసినా లేదంటే ఓవెన్ లో బేక్ చేసినా సరే టూత్ పిన్ తో కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. టూత్ పిన్ కి బ్యాటర్ కొద్దిగా తడిగా స్టిక్ అయినట్టయితే ఇంకో 10 to 15 మినిట్స్ వరకు కంపల్సరీగా కుక్ చేసుకోవాలి. టూత్ పిన్ కి ఏమీ స్టిక్ అవ్వలేదు కాబట్టి కేక్ టిన్ అయితే బయటకు తీసేస్తున్నాను. ఈ కేక్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే పీసెస్ గా కట్ చేసుకోవాలండి. ఈసారి ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఏదైనా హెల్దీ కేక్ ట్రై చేయాలి అని అనిపించినప్పుడు ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా చేసేయచ్చు, ఇంకా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుంది. అంతే అండి, హెల్దీగా చాక్లెట్ రాగి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ కేక్ ని ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టి బయట అయితే 2 days, ఫ్రిడ్జ్ లో అయితే 4 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన కేక్ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.